బాస్ వీడా బాస్ మనం మోసం చేసింది. డీజే ఎక్కడన్నా రావాలి. డీజే బాస్ వీడే బాస్ మనం మోసం చేసింది. చూస్తున్నా చూస్తున్నా నిన్ను నా బిడ్డలా పెంచాను రా, కానీ నాకే నమ్మద్ర చేయాలని ఎలా అనుకున్నావు? నాకన్నా వాడు ఎక్కువ డబ్బిచ్చాడా? చెప్పు చెప్పు. బాస్ బాస్ మోసం చేయలేదు సార్. బాస్ నేను మోసం చేయలేదు, నాకు ఉద్దేశం లేదు సార్. బాస్ నా దగ్గర 100 కోట్లు తీసుకెళ్ళు, నేమి చేయను. నమ్మతో నేను మనిషిని కాదురా, మరొకరిని. అలాంటి మగం కాదురా, కోబ్రా. తీసుకొస్తాను. కళ్ళతో చూడను, చెవులతో వినను. వాసన వాసన వాడెందుకు వాయించలే, వాడెందుకు వాయించలే. దుబాయ్ నెట్ జలీల్ ఎంత పంపించాడు? అడ్వాన్స్ 10 కోట్లు పంపించాడు బాస్. మన వ్యాపారం 100,000 కోట్ల రూపాయలు ఉండాలిరా.
ఆ డబ్బు బ్యాంకులో వేసి వాడు కంపల్సరీగా అబ్బే వాడే వస్తాడు. అలాగే బాస్. టోనీ బాస్ ఏమన్నా డబ్బు కావాలా? వద్దు బాస్. మరేంటి మన వ్యాపారుల మీద పోలీసులుగా ఎక్కువైంది, మనం జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు వాడు మళ్ళీ చేస్తారా? లేదు బాస్, ఆంధ్రాలో కొత్త పోలీస్ పేట దిగాడు, మన వ్యాపారాలను ఫాలో చేస్తాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. వాడెవరా? ఎవరా? నా కొడుకులు నరికే ఈ కోబ్రా సామ్రాజ్యానికి చోట్లు పడతారా? నా కొడుకులు బాస్ మనమేమన్నా కాంప్లెక్స్ తో ఈ దేశాన్ని పాడు చేస్తున్నామా? లేదు బాస్. మరి ఈ ప్రజల్ని ఏమైనా నాశనం చేస్తున్నావా? లేదు బాస్. ప్రజల్ని పాడు చేయట్లేదు, జనాన్ని చంపడం లేదు. అయినా ఈ సిటీకి 100-200 మంది అమ్మాయిల్ని, కన్నె పిల్లల్ని, వయసులో ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం. మనం ప్రశాంతంగా కూడా చేసుకోనట్లేదురా. ఈ విదేశీ పోలీసులే బెంబెలెత్తు పారిపోయారు. ఈ ఇండియా పోలీసులు మనం పట్టుకోవటం సాధ్యం అంటావా? బాస్ ఏదైనా ఇండియన్ పోలీస్ తో జాగ్రత్తగా ఉండాలి, మరి ఆంధ్ర వాళ్ళతో మరీ జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. బాస్ ఇది మన సవాల్ లాంటిదిరా. అసలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ ఇండియన్ గర్ల్స్ కి మంచి డిమాండ్ ఉందంట. ఇక్కడ నా కొడుకులో ఒక అమ్మాయికి 10 కోట్లు ఇచ్చి కొనుక్కెళ్తున్నారంట. ఈ దేశంలో నా టార్గెట్ పూర్తయితే నాకన్నా ఎత్తు ఎదుగుడు, ఈ కోబ్రా కంటే ఎత్తు ఎవరు ఎదుగుడు? కోబ్రా, కింగ్ కోబ్రా. బాస్ మనం ఆడవాళ్ళతోనే ఎందుకు వ్యాపారం చేయాలి, వేరే ఏదైనా? ఆడవాళ్ళతోనే చేయాలరా. ఎందుకో తెలుసా? నా తల్లి ఆడదని నా కసి పగ వేషం. అది కారణం ఏంటి తెలుసా? నా తల్లి ఎక్కడో కానీ ముళ్ళ పదులు పడేసి చేతులు దులుపుని పారిపోయింది. కుక్కలు ఇడుచుకెళ్తుంటే ఒక తాగుబోతు నన్ను తీసుకెళ్లి పెంచాడు రా. అడుక్కుంటున్న బతుకాను రా. అప్పుడు నుంచేనా ఈ లోకంలో ఏ ఆడదన్నైనా సరే పాప కోపంలో పంపిస్తున్నాను. అడ్డం వచ్చిన వాళ్ళని నరికేస్తున్నాను. ఎంతటి వాడిని అడ్డు వస్తే చంపేస్తా. బాస్ నేను హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి బాస్. బాస్ వెళ్ళి మన బుల్బుల్స్ పంపిరా. ఓకే బాస్. వాళ్ళే ఒక్కదారి వచ్చావు. ఏమి అందం, ఏమి సొగసు. నన్ను మై మరిపించి ఆడండి.